హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఓలోవ్లాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మినప పొట్టుతో వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం ఎప్పుడైనా కూడా ఇడ్లీ కానీ లేదంటే గారెలు కానీ వేసుకునేటప్పుడు ఆ పొట్టు ఉంటుంది కదా, అది పడేస్తాం కదండి. దాన్ని స్టోర్ చేసుకుని ఈ విధంగా వడియాలు చేసుకోవచ్చు. ఈ వడియాలు చాలా బాగుంటాయి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా మినప పొట్టుని మనం స్టోర్ చేసి ఉంచుకోవాలండి. ఇడ్లీ కానీ గారెలు కానీ వేసుకున్నప్పుడు ఆ పొట్టుని మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఒకటేసారి మనకి ఎక్కువ పొట్టు రావాలంటే రాదు, కాబట్టి ఇలా 2-3 సార్లు తీసుకున్న పొట్టునే దాచుకోవాలి. అలాగే ఈ పొట్టుకి బైండింగ్గా ఉండడం కోసం మినప్పిండి కావాలండి. దానికోసం ఒక గ్లాస్ మినపప్పు కూడా నానబెట్టుకోవాలి, లేదంటే మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. అది కూడా వాష్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఈ మినపప్పుని గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కొంచెం గట్టిగా గారెల పిండి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక 6 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. అవి కూడా కొంచెం పండుమిర్చి ఉంటాయి కదా, పచ్చగా కాకుండా అవి వేసుకుంటే బాగుంటుంది. అలాగే 2 ఇంచు అల్లం ముక్క కూడా యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. వీటితో పాటుగా రుచికి సరిపడగా 1 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని వేరే బౌల్ తీసుకుని మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మినప పొట్టు ఉంది కదండి, దాన్ని ఒక కప్తో కొలుచుకోవాలి. సో ఈ విధంగా కప్పుని కొంచెం ఎక్కువగా ఒత్తుకుంటూ వేసుకోవాలండి. సో ఇలా నేను ఈ కప్పుతో కొలుచుకుంటున్నాను. ఈ కప్పుతో నాకు 4 కప్పుల మినపొట్టు వచ్చిందండి. ఇలా మినపొట్టుని స్టోర్ చేసుకునేటప్పుడు అది కొంచెం వాటర్ వేసుకుని స్టోర్ చేసుకుంటే నిలవ ఉంటుందండి. డైరెక్ట్గా పొట్టులా కాకుండా వాటర్ కూడా వేసి పెట్టుకుంటే కనుక బాగుంటుంది. సో ఇలా 4 కప్పుల మినపొట్టు బౌల్లో వేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అల్లం, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, ఆ పేస్ట్ని వేసుకోవాలి. అలాగే పప్పు కూడా గ్రైండ్ చేసుకోమని చెప్పాను కదా, అది కూడా 1 కప్పు వేసుకోవాలి. 4 కప్పుల మినపొట్టుకి 1 కప్పు మినపరుప్పు యాడ్ చేసుకోవాలండి. అది వేసుకుంటే సరిపోతుంది, బైండింగ్ కోసమే కదా వేస్తున్నాం. సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మనం మినపొట్టు యూజ్ చేసేటప్పుడు అందులో వాటర్ ఏమీ ఉండకూడదండి. వాటర్ ఉంటే కనుక కొంచెం పల్చగా వచ్చేస్తాయి వడియాలు అనేవి. సో ఈ పిండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఇది ఉండ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలండి. ఉండ అయితే కనుక మనకు వడియం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఈ విధంగా ఉండ చేసుకుని అప్పుడు వడియాల్లాగా చేసుకోవాలి. మనం వడియాలు పెట్టుకోవడం కోసం ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలండి, లేదంటే కాటన్ క్లాత్ కూడా తీసుకోవచ్చు. క్లాత్ యూజ్ చేసేవారైతే కనుక క్లాత్ని తడిపి తీసుకోవాలి. నేనైతే కవర్పై పెడుతున్నానండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ రౌండ్గా బాల్ లాగా చేసుకుని అప్పుడు వడియాల్లాగా ఒత్తుకొని పెట్టుకోవాలి. ఇవి మరీ చిన్నగా కాకుండా కొంచెం మందంగా పెద్దగానే పెట్టుకోవాలండి. ఎందుకంటే పొట్టే కాబట్టి అది ఎండిన తర్వాత బాగా చిన్నగా వచ్చేస్తాయి. సో అన్నీ కూడా ఈ విధంగా వడియాల్లాగా పెట్టేసుకుని ఒక రోజంతా ఎండబెట్టుకోవాలి. ఇలా బాగా ఎండలో ఎండితే కనుక త్వరగా ఎండిపోతాయండి. నేను మార్నింగ్ వడియాలు పెట్టాను, ఈవినింగ్కి ఈ విధంగా ఎండాయండి. పైన అంతా కూడా ఎండిపోయింది, లోపల సైడ్ కొంచెం పచ్చిగా ఉన్నాయి. సో వీటిని ఒక 2 రోజుల పాటు బాగా ఎండేలాగా ఎండబెట్టుకోవాలి. మనం ఈవినింగ్కి బాగా ఈ విధంగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ డే కూడా తిరిగేసి ఎండబెట్టుకోవాలి. సో 3 డేస్ పాటు ఎండితే ఈ విధంగా బాగా ఎండుతాయండి. ఇలా ఎండిన తర్వాత వీటిని మనం డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయి. ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వడియాల్ని వేయించుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగిపోతాయండి, అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటే వడియాలు అనేవి అన్ని వైపులో కూడా సమానంగా వేగుతాయండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరీ ఎక్కువగా వేగితే కనుక చేదుగా అయిపోతాయి. సో మినపొట్టుతో పెట్టుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మనం రసం పెట్టుకున్నప్పుడు ఈ వడియాలు నంచుకుని తింటే కనుక చాలా ఎమ్మీగా ఉంటుంది. చూసారు కదా, మినపొట్టు వేస్ట్ చేసుకోకుండా వడియాలు ఎలా చేసుకోవాలనేది. మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.